యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే, ఫరో మాట్లాడినట్టుగా, ఫరో ఇశ్రాయేలీయులను పూనిచ్చుటకు యెహోవా ఎవడు అని అలాంటి గర్వపు మాటలు మాట్లాడాడో, ఈనాడు వారికి తెలియకుండానే యెహోవాగా కనపడుతున్న యేసుక్రీస్తును అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మర్చిపోకండి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఒరిజినల్ గా, సృష్టికర్త అయిన దేవుడు ఒరిజినల్ గా, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ భయపడ్డాడు. ఒక్కసారి కూడా నేనే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పలేకపోయాడు. పాప ఆ కాల పరిస్థితి అట్లాంటిది. పరిస్థితులు అట్లాంటిది, ఏం చేద్దాం మరి? అవునారా? పరిస్థితుల ప్రభావం వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు తాను కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, పైగా అన్ని చోట్ల అబద్ధమే చెప్పుడు తిరిగాడు. వాస్తవాలు అసలు మాట్లాడలే, మొత్తం అబద్ధాలే మాట్లాడింది. ఏమడుగుతున్నారు? యేసుక్రీస్తు తనకు తాను దేవుడినని చెప్పుకున్నాడా? యేసుక్రీస్తు నేను దేవుడినని చెప్పుకున్న రెఫరెన్స్ ఒక్కటన్నా ఉందా? చూపించు అని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు దైవత్వము అనేది చిన్న సబ్జెక్టు ఏమాత్రము కాదు. ఇది యేసుక్రీస్తు దైవత్వం అనేది చిన్న సబ్జెక్టు ఏ మాత్రము కాదు. ఇది ఎంత జాగ్రత్తగా మనం పరిశోధిస్తే తప్ప అర్థం కాని సబ్జెక్ట్ ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి అని మనము పరిశీలన చేయగలిగితే, బైబిల్ పండితులు ఆలోచించిన విధంగా, బైబిల్ పండితులు అన్ని పేర్లను వాళ్ళు ఒక చోట జమ చేసి వాళ్ళు చెప్పిన విధముగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ యొక్క జీవ గ్రంథములో 198 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు? 198 పేర్లు. 198 పేర్లలో మనము కొన్ని పేర్లు మనం చూసుకుంటే, ఒకటి యేసు, రెండవది క్రీస్తు, మూడవది ప్రభువు, నాలుగవది రక్షకుడు, ఐదవది దేవుని కుమారుడు, ఆరవది మెస్సియ, ఏడవది మంచి కాపరి, ఎనిమిదవది ఎలుగై ఉన్నాడు, తొమ్మిదవది అభిషక్తుడు, పదవది వాక్యము. అంటే ఖాళీ పైన లెక్క చేస్తేనే 10 పేర్లు మనకు వచ్చాయి. ఇలాంటి పేర్లు ఎన్నున్నాయి? 198 పేర్లు ఉన్నాయి. ఇలాంటి 198 పేర్లలో ఒక అద్భుతమైన పేరు, ముఖ్యమైన పేరు ఒకటి ఉన్నది. అదేమిటి అంటే, దేవునికిని మనకును మధ్యవర్తి. దేవునికిను మనకును మధ్యవర్తి అంటే దేవుని మాటలను తెలియచేసే మధ్యవర్తిగా, అనగా దూతగా కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? దూతగా కనిపిస్తున్నాడు. దూతగా పాత నిబంధనలో ఎన్ని మార్లు దూతగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపిస్తున్నారో, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారికి దూత అనే పేరు ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే, నిబంధన దూత అనే పేరు యేసుక్రీస్తుకు ఉన్నది. నిబంధన దూత అని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తుకు నిబంధన దూత అని ఎందుకు వచ్చింది అంటే, క్రొత్త నిబంధన తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అసలు పాత నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధన గురించే చెబుతూ వస్తూ ఉంటది. అంటే పాత నిబంధనలో ప్రవక్తలందరూ చెప్పింది దేని గురించి? క్రొత్త నిబంధన గురించి. కాబట్టి బైబిల్లో ఇంపార్టెంట్ ఏది? క్రొత్త నిబంధన. అసలు ఈ క్రొత్త నిబంధన తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే యేసుక్రీస్తుకు ఏమని పేరు ఉంది? నిబంధన దూత.
నిబంధన దూత అనే పేరు కనిపిస్తుంది. అసలు యేసుక్రీస్తు తను స్వయంగా, అంటే యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పుకున్న రెఫరెన్స్లు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఒక్క రెఫరెన్స్ చూపించి బ్రదర్ అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు దేవుణ్ణి అని చెప్పుకున్న రెఫరెన్స్లు మనము ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు చూపించబోతున్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచిస్తున్నాడు. ఎవరు? మీకా ప్రవక్త. మీకా ప్రవక్త యేసుక్రీస్తు గురించి, అనగా యేసుక్రీస్తు రాకను గురించి ప్రవచిస్తున్నాడు. ప్రవచిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు అసలు చూడండి. ఒక బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబో వాడు నీలో నుండి వచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిలో నుంచి వస్తాడు? సమాధానం చెప్పాలి. ఇశ్రాయేలీయులలో నుంచి వస్తాడు. అదే మాట చెప్తున్నా, అంటే నీలో నుండి వచ్చును అని చెప్పి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచు వచ్చెను. ఇంకేమైనా అర్థమైందా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచు వచ్చాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమని? నీలో నుంచి వచ్చును. దేవుని కుమారుడు నీలో నుండి వస్తున్నాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యాడు. అసలు పురాతన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యాడా? యేసుక్రీస్తు పురాతన కాలంలో కూడా ప్రత్యక్షమయ్యాడు కాబట్టే మీకా ప్రవక్త ఈ మాట చెబుతున్నాడు. అంటే మీకా ప్రవక్తతోన ఈ యొక్క మాటను వ్రాయిస్తున్నాడు. అసలు పురాతన కాలం అంటే ఏంది? యేసుక్రీస్తు రాకముందు. అంటే అసలు మీకా ప్రవక్త కూడా చెప్పకముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలము. అర్థమవుతుందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలము. దాన్ని అంటున్నాడు ఏమని? పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యాడు, కానీ తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు అని ఇక్కడ మనము చూడవచ్చును. ఎందుకు? ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. వినాలి. ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేదు, ఏ కాలమందైనను చూడలేదు. యెహోవా అనే పేరు మీద ఇద్దరు కనిపిస్తారు మనకు. అసలు ఇద్దరు కనిపిస్తున్నారా లేదా? మన కొన్ని రెఫరెన్స్లు చూసుకుంటే ఆది కాండము ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నారు. ఎవరు? దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు అది ఎందుకు నాశనం చేసినారు అదంతా అలాగ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతున్నదో ఒకసారి చూద్దాం. అక్కడ ఆది కాండము 19వ అధ్యాయము
23వ వచనం. 23వ వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించెను. ఏమైనా అర్థమైందా మీకు? ఇక్కడ ఏమైనా అర్థమైందా? మరలా చదవండి. అర్థమయ్యేంత వరకు దీన్ని మరలా చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుంచి అగ్ని కురిపించెను. ఇప్పుడన్నా అర్థమైందా? ఇప్పుడన్నా అర్థమైందా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుంచి అగ్నిని కురిపించాను. అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు యేసుక్రీస్తు మొరపెట్టగా తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా దేవుడు అగ్నిని కురిపించాడంట. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుంచి గంధకమును ఆకాశం నుండి కురిపించాను. అంటే ఇక్కడ ఒక యెహోవా కనపడుతున్నాడు, అగ్నిని కురిపించిన యెహోవా కనపడుతున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారా? ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక యెహోవా గురించి ఇంకొక యెహోవా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. యెహోవా ఇంకొక యెహోవాతో మాట్లాడుతున్నాడా లేదా అనే దాన్ని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త చూపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. అక్కడ ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 40వ వచనం. యెహోవా వాక్కు ఇదే, సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు, అంటే ఇక్కడ ఒక యెహోవా మాట్లాడుతూ దేవుడు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసినప్పుడు, అంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇద్దరు కనిపిస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పూర్వకాలములో కూడా ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ యేసుక్రీస్తు పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. మలాకి గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నిబంధన దూతగా ఎలా కనపడ్డాడో, మీకా గ్రంథంలో చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమైనట్టుగా మీకా గ్రంథంలో మనం చూసుకొని వచ్చాం. కాబట్టి మీకా గ్రంథాన్ని మనసులో పెట్టుకొని, మలాకి గ్రంథాన్ని మనసులో పెట్టుకొని, ఇప్పుడు నిర్గమకాండంలో యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నాడో ఒకసారి మనము చూడగలిగితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే, మోసే విద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఏమనుంది ఇక్కడ? యెహోవా చూచెను అనే మాట చూస్తాం ఇక్కడ. అయితే దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. 4వ వచనంలో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. మలాకి గ్రంథములో నిబంధన దూతగా మనం ఎవరినైతే చూసుకున్నామో ఆ దూతగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతూ ఇక్కడ దూతగా ప్రత్యక్షం అవుతున్నాడు.
యెహోవాగా ప్రత్యక్షమవుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు. దీన్ని జాగ్రత్తగా మనము చూడాలి. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు అతడు దగ్గరకు రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విరచెను. మోసే ఎవరిని చూశాడు ఇక్కడ? దేవుని వైపు, దేవుని వైపు, దేవుని వైపు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ యెహోవాగా కనబడుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ మోషేతో? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. నేను అని చెప్పుకుంటున్నాడు. నేను దేవుడను, అబ్రహాము దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పి ఇక్కడ నేను అనే మాటను పలుకుతున్నాడా లేదా అంటే ఇక్కడ మాట్లాడుతున్నది దూత కదా అని చెప్పి మీరు అనుకుంటారేమో, లేకపోతే తండ్రి అయిన దేవుడు అయి ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటారేమో. కానీ మీకు యోహాను సువార్తలో మీరు చూడగలిగితే తండ్రి అయిన దేవుణ్ణి ఎప్పుడును ఎవరును చూడలేదు అని యేసుక్రీస్తే చెప్పినట్టుగా మనం అక్కడ చూశాము. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఏ కాలమందైనను ఎప్పుడైనాను ఎవడును చూడలేదు అని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపించే అవకాశం ఎంత మాత్రమును లేదు, తండ్రి అయిన దేవుడు మాట్లాడే అవకాశం ఎంత మాత్రమును లేదు. ఒకవేళ ఇక్కడ తండ్రి అయిన దేవుడే పొదలో ఉండి మోషేతో మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమైపోతాయి. ఏం చెప్పారు అక్కడ? ఏ కాలమందైనను ఎవడును ఏ కాలమందైనను తండ్రిని చూడలేదు అనే మాటను మనం అక్కడ యోహాను సువార్తలో చూడగలము. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మోషేతో మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు యెహోవాగా కనబడుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు. అంటే నిబంధన దూతగా ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తే. దీన్ని జాగ్రత్తగా చదవండి. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని పిలిచెను. అంటే ఇక తండ్రి అయిన దేవుడు కనిపించే అవకాశం ఉందా అంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడే అవకాశం లేదు, కనిపించే అవకాశం ఎంత మాత్రము లేదు. కాబట్టి ఇక్కడ 100% యేసుక్రీస్తే యెహోవాగా కనపడుతున్నాడు, దేవునిగా కనపడుతున్నాడు అని మనం జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేయాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తే నేను దేవుణ్ణి చెప్పుకున్నట్టుగా మనం ఖచ్చితంగా చూడగలము. అంటే ఇక్కడ దేవునిగా ఎన్ని మార్లు యేసుక్రీస్తు ఇక్కడ దేవునిగా కనబడుతున్నాడో మనం ఒకసారి చూడగలిగితే 12వ వచనాన్ని చూడగలిగితే అదే నిర్గమకాండము 3:12 చూడగలిగితే 13 మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలెనని దేవునిని అడిగాను. ఎవరు అడిగారు? మోసే. ఎవరిని అడిగాడు? దేవునిని అడిగాను. అంటే ఇంతగా నొక్కి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇక్కడ అంటే మోసే ఇక్కడ 3వ అధ్యాయంలో కానివ్వండి 4వ అధ్యాయంలో కానివ్వండి అనేక మార్లు ఏం చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఆ వ్యక్తి, ఆ యొక్క శక్తి కూడా నేను దేవుణ్ణి, నేను యెహోవాను అని పదే పదే చెప్పుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడగలము. కాబట్టి 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్త
జాగ్రత్తగా చదివితే ఇక్కడ మీకు దాంట్లో ఉన్న సారం అనేది బయటకు వస్తుంది, అక్కడ ఉన్న భావము అర్థమవుతుంది. ఎన్నో మార్లు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలము. 13వ వచనంలో మోసే దేవుణ్ణి అడిగాను, ఏమని? నేను నీ పేరేమని వాళ్ళు నన్ను అడిగిన ఎడల నేను ఏమని చెప్పాలి అని దేవునిని అడిగాను అన్న మాట కనబడుతుంది. 14వ వచనంకి వస్తే ఏమంటున్నాడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పాను. అంటే మరలా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే ఇక్కడ ఉన్నవాడు అనే దాన్ని మనము ఇంకొకసారి చాలా అద్భుతమైన రీతిగా, అంటే అసలు ఉన్నవాడు అంటే మన వాళ్ళకి చాలా మందికి, అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వారికి ఉన్నవాడు అనే మాట అసలు అర్థం కాలేదు అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నవాడు అనే మాటను మనము చాలా జాగ్రత్తగా ముందు మనం దీన్ని ఆలోచన చేద్దాం. కానీ ఇక్కడ అందుకు దేవుడు నేను ఉన్నవాడను అంటే పదే నేను దేవుణ్ణని చెప్పుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడగలము. జాగ్రత్తగా దీన్ని పరిశీలించమని చెప్తున్నాను. కాబట్టి 15వ వచనం, మరలా 15వ వచనం, మరియు దేవుడు మోషేతో, 15వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లా అన్నాను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనని నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. అంటే యెహోవా అనే నామము నాకున్నది. యెహోవాగా కనబడుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు, తరతరములకు నా నామము ఇదే అని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పొదలో కనబడుతున్న దేవుడు మోషేతో చెప్తున్నాడు. అంటే నా నామము తరతరములకు ఇదే, యెహోవా అంటే మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది దూత కాదు, దేవుడు యెహోవాగా కనపడుతున్నాడు, దేవునిగా కనపడుతున్నాడు. యెహోవాను నేను, దేవుణ్ణి నేను, యెహోవాను నేను, దేవుణ్ణి నేను అని పదే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా నేను దేవుణ్ణి, యెహోవాను, నేను దేవుణ్ణి, యెహోవాను అని పదే చెప్పినట్టుగా, చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు తనను తాను నేను దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని విమర్శించే వారికి ఈ రెఫరెన్స్లు కనిపించడం లేదా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నది తండ్రి అయిన దేవుడు ఎంత మాత్రం కాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి కనిపించలేదు. ఈ మాటను యేసుక్రీస్తే చెప్పాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపించే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం ఎంత మాత్రమూ లేదు. కాబట్టి ఇక్కడ ప్రతి చోట యేసుక్రీస్తే యెహోవాగా కనపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది యేసుక్రీస్తే యెహోవాగా కనపడుతున్నాడని మనం ఇక్కడ చూడగలము. ఎందుకంటే ఆది కాండంలో మనం చూసుకున్నాం, అక్కడ ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. అనేక చోట్ల ఇద్దరు కనబడుతున్నారు. ఒక యెహోవా ఇంకొక యెహోవాతో మాట్లాడుతున్నాడు, ఒక యెహోవా ఇంకొక యెహోవాతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి 16వ వచనాన్ని మనం మళ్ళా చూడగలిగితే, 16వ వచనాన్ని, నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా మరలా కనపడుతుంది చూడండి. మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అంటే ఇక్కడ అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు కనిపించిన దేవుడు, కనిపించిన యెహోవా. తండ్రి అయిన దేవుడు, సుప్రీంగా ఉన్న తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు
కనబడుతున్నాడు. ఆ మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తే మరలా ఇక్కడ ఎలా కనబడుతున్నాడు? యెహోవాగా కనబడుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు, దూతగా కనబడుతున్నాడు, ఉన్నవాడుగా కనబడుతున్నాడు. అంటే యేసుక్రీస్తుకు ఉన్న 198 పేర్లు అని మనం ఏవైతే చెప్పుకున్నామో, మనము వాటిలో 10 పేర్లు మనం ఏవైతే చదువుకున్నామో, ఇక్కడ వాటికి అదనముగా నిర్గమకాండంలో మరలా 4 పేర్లు కనబడుతున్నాయి. యేసుక్రీస్తుకు ఎన్ని పేర్లు కనబడుతున్నాయి? మరలా 4 పేర్లు. అవేవనగా దూతగా కనబడుతున్నాడు. ఏ దూత? నిబంధన దూతగా. యెహోవాగా కనబడుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు. ఇక్కడ నేను ఉన్నవాడను అంటున్నాడు. అంటే ఇక్కడ మరలా మనకు 4 పేర్లు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తుకు ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని విధాలుగా యేసుక్రీస్తును వర్ణించవచ్చో మనము పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ దూతగా కనబడుతున్న యెహోవా, దూతగా కనబడుతున్న దేవుడు యేసుక్రీస్తు అనగా యెహోవాగా కనబడుతున్న యేసును మనం ఇక్కడ చూస్తున్నాము. 16వ వచనంలో చాలా క్లియర్ గా కనబడుతుంది, దేవుడు నాకు ప్రత్యక్షమై, దేవుడు నాకు ప్రత్యక్షమై. మనం ఎక్కడ చూసుకున్నాం ఇది? మీకా గ్రంథంలో. మీకా గ్రంథంలో ఏమని చూసుకున్నాము? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ మీకాతో మాట్లాడుతున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు. మీకా చెప్తున్నది ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తూ, యేసుక్రీస్తు గురించి చెబుతూ ఏమంటున్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అన్న మాటను మనసులో పెట్టుకొని ఇక్కడ మనం చదివితే ఏమంటుంది? ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను అంటే ఇక్కడ ప్రత్యక్షమయ్యింది తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తా? తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు ఏ కాలమందైనను. ఇది గుర్తుపెట్టుకున్నాండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఏం చెప్పిండు? తండ్రి అయిన దేవుణ్ణి ఏ కాలమందైనను, ఎప్పుడైనాను ఎవరు చూడలేదు, ఎవరితో అంటే ఎవరు ఆయనతో మాట్లాడలేదు అని చెప్పాడు అక్కడ. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు, తండ్రి అయిన దేవుడు ఇక్కడ మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షమయ్యింది, మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇక్కడ మోషేకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షమై అన్న మాట చూడండి అక్కడ. నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను అంటే ఇక్కడ మోషేకు ప్రత్యక్షమయ్యిందెవరు? యేసుక్రీస్తు. మోషేకు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ఏమని చెప్పుకుంటున్నాను ఇక్కడ? నేను యెహోవాను, నేను దేవుడను అని చెప్పుకుంటున్నాడు. అంటే నేనే యెహోవాను, నేను దేవుడను, యెహోవాను నేను దేవుడను, యెహోవాను నేను దేవుడను అనగా పదే ఇక్కడ చెప్పినట్టుగా మనం చూడగలము. అంటే యేసుక్రీస్తు తనను తాను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా బ్రదర్? మాకు ఒక్క రెఫరెన్స్ చూపించండి అనే వాళ్లకు ఈ రెఫరెన్స్లు కనిపించడం లేదా? ఇక్కడ మాట్లాడుతున్నది యేసుక్రీస్తు కాదా? మీరు తండ్రి అయిన దేవుడే అని చెప్పి అనుకుంటే మీరు రుజువు చేయగలరా ఇక్కడ తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడని? ఇక్కడ మీరు తండ్రి అయిన దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు అని మీరు రుజువు చేయగలిగితే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమైపోతాయి. ఏమని? నా తండ్రిని ఎవడునూ ఎప్పుడునూ చూడలేదు అనే మాట అక్కడ అబద్ధమైపోతుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడింది యేసుక్రీస్తే యెహోవాగా కనబడుతున్నాడు, దేవునిగా కనబడుతున్నాడు. నేను దేవుణ్ణి అని పదే చెప్పుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును దేవుడు అని మేము ఎందుకు ప్రకటిస్తున్నాము? యేసుక్రీస్తు దేవునిగా ఉండి, తండ్రితో సమానముగా ఉండి,
మన కోసము తనను తాను రిక్తునిగా చేసుకునేను. తనను తాను రిక్తునిగా చేసుకునేను అంటే యేసుక్రీస్తు ఇక్కడ దేవునిగా కనపడుతున్నాడా లేదా, యెహోవాగా కనపడుతున్నాడా లేదా? మనకు ఆది కాండంలో ఒక యెహోవా ఇంకొక యెహోవాతో మాట్లాడుతున్నట్టుగా మనం ఈ రెఫరెన్స్ చూసామా లేదా? కాబట్టి ఒక యెహోవా ఇంకొక యెహోవాతో మాట్లాడుతున్నట్టుగా మనం ఆది కాండములో అనేక మార్లు, అనగా పాత నిబంధనలో మనం అనేక మార్లు చూడగలం. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవాగా కనబడుతున్నాడు, యేసుక్రీస్తు కూడా యెహోవాగా దేవునిగా కనబడుతున్నాడు. ఇవన్నీ మీకు కనిపించడం లేదా? యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు కుమారుడు మాత్రమే అనే వారికి ఈ రెఫరెన్స్లన్నీ ఎందుకు కనిపించడం లేదు? అంటే మనకు ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ, అవన్నీ మీకు అర్థం కావాలంటే అసలు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడు, అసలు వాళ్ళు ముగ్గురు ఒక్కటిగా ఎలా ఉన్నారు, వారిని ముగ్గురిని ఒక్కటే దేవుడు అని మనం ఎందుకు పిలుస్తున్నాము, అవన్నీ అర్థం కావాలంటే ముందు మీకు యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు ఎలా కనపడుతున్నాడు, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటేనే యేసుక్రీస్తు దేవుడని మీకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడని మీకు అర్థమవుతుంది, తండ్రి అయిన దేవుడు కూడా దేవుడని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ముగ్గురు ఒక్క దేవునిగా ఎలా ఉన్నారో ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నిటిని జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. కాబట్టి వాక్యం చెప్తుంది కదా ఇక్కడ ఏమని, ఇప్పుడు మనకు వాక్యం చెబుతుందా లేదా యేసుక్రీస్తు దేవుడని? వాక్యం చెబుతుందా లేదా మనకు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడని? వాక్యం చెబుతుందా లేదా మనకు తండ్రి అయిన దేవుడు దేవుడని? కాబట్టి వాక్యము చెబుతుంది కాబట్టి మనం యేసుని దేవుడని నమ్మాలి. దేవునిగా ఉన్న యేసుక్రీస్తు కుమారునిగా మన కోసం ఈ భూమికి వచ్చాడు. కాబట్టి దేవునిగా ఉన్న కుమారుడు ఎలా మన కోసం ప్రాణం పెట్టాడో మనము యేసుక్రీస్తుని దేవుని కుమారునిగానే నమ్మాలి. యేసుక్రీస్తును మనం ఏమని నమ్మాలి అంటే, అపోస్తులందరూ ఏమని నమ్మారు యేసుక్రీస్తును, ఎలా నమ్మారు యేసుక్రీస్తును అంటే, యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలోనే ఏమని ఉంది అక్కడ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారినిగా, అనగా ఆ వాక్యం శరీరధారిగా ఈ భూమికి వచ్చెను. అంటే దేవునిగా ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకొని కుమారునిగా మన మధ్యకి వచ్చింది. కాబట్టి మనము యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి తండ్రి అయిన దేవుణ్ణి పూజించాలి. కాబట్టి అంటే దేవునిగా ఉన్న యేసుక్రీస్తు కుమారునిగా వచ్చాడని నమ్మాలి. దేవునిగా అంటే తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు కుమారునిగా ఈ భూమికి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా ఆలోచించి యేసుక్రీస్తు దైవత్వాన్ని జాగ్రత్తగా ఆలోచించే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మీరు తీసుకొని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందు యేసుక్రీస్తు దేవుడా కాదా అనే విషయాలు చాలా విధాలుగా, చాలా రకాలుగా మనము రెఫరెన్స్లను చూపించబోతున్నాం. చాలా విధాలుగా యేసుక్రీస్తు దేవుడని రుజువు చేయబోతున్నాము. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి.